మెట్రో ఛార్జీల విషయంలో బెంగళూరు వాసులకు కొంత ఊరట లభించింది. ఇటీవల మెట్రో ఛార్జీలను భారీగా పెంచుతూ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఛార్జీల పెంపుపై వేసిన కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా టికెట్ ధరలను దాదాపు 50% పెంచారు. ఈ నిర్ణయంతో బెంగళూరు మెట్రో ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో బెంగళూరు నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఇది సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ కావడంతో ఛార్జీల పెంపుతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక దశలో మెట్రో ప్రయాణాన్ని నిషేధించాలనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించారు. మెట్రో ఛార్జీల పెంపుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. అధిక ఛార్జీల నుంచి కాస్త ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. పెంచిన మెట్రో టికెట్ ధరలను 30% తగ్గించేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా అంగీకరించింది. ఇటీవల 50% మెట్రో ఛార్జీలు పెంచగా అందులో 30% తగ్గించనున్నట్లు బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వర్ రావు వెల్లడించారు. బెంగళూరు మెట్రో టికెట్ ఛార్జీలను 50% పెంచడంతో అంతకుముందు గరిష్ట ఛార్జీ ₹60 ఉండగా అది కాస్త ఏకంగా ₹90కి పెరిగింది. ఛార్జీల పెంపు మాత్రమే కాకుండా ఓలా, ఊబర్ టాక్సీల తరహాలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే పీక్ అవర్ ఛార్జీల విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో బెంగళూరు నగరవాసుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మెట్రో ఛార్జీల అంశంలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించినట్లు తెలిపిన బెంగళూరు మెట్రో ఎండీ మహేశ్వర్ రావు సంబంధిత బోర్డు అధికారులతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ కమిటీ చేసిన సూచనలను పరిశీలించామని, ఆ తర్వాత పెంచిన ఛార్జీలను 30%కి తగ్గించేందుకు నిర్ణయించినట్లు వివరించారు.